తెలంగాణలోని నాగర్ కర్నూలు జిల్లాలోని కార్పాముల గ్రామం ఒక్కసారిగా ఇప్పుడు చర్చలోకి వచ్చింది. సాధారణంగా పందుల్లాగే పిల్లలకు జన్మనిస్తాయి. కానీ ఈసారి మాత్రం ప్రకృతి అందరినీ ఆశ్చర్యపరిచేలా మలుపు తిరిగింది. ఏనుగు పోలికలతో కనిపించిన ఒక పంది పిల్ల పుట్టడంతో గ్రామం మొత్తం కదిలిపోయింది. చూసిన ప్రతి ఒక్కరూ ఇది నిజమా కాదా అన్నట్టుగా అయోమయంలో మునిగిపోయారు. ఇక గ్రామానికి చెందిన కూరాకుల వెంకటయ్య జీవనాధారం పందుల పెంపకమే. ఇటీవల అతడి పంది 7 పిల్లలకు జన్మనివ్వగా అందులో ఒకటి మాత్రం పూర్తిగా భిన్నంగా కనిపించింది. తొండంలా పొడవైన ముక్కు, పెద్ద చెవులు ఉండటంతో అది చిన్న ఏనుగులా కనిపించింది. ఈ వింత రూపాన్ని చూసిన కుటుంబ సభ్యులు మొదట షాక్ కు గురై తర్వాత ఇది గ్రామంలో పెద్ద చర్చకు దారితీసింది. ఇక ఈ వార్త బయటకు రాగానే క్షణాల్లోనే పరిసర గ్రామాలకు వ్యాపించిపోయింది. దగ్గరలోని ప్రాంతాల నుంచి జనాలు తరలివచ్చి ఆ పంది పిల్లను చూడటానికి పోటెత్తారు. కొందరు ఫోటోలు, వీడియోలు తీసి సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఈ ఘటన వైరల్ అయింది. కొందరు దీన్ని దైవ సూచనగా భావిస్తుంటే మరికొందరు ఇది ప్రకృతి విచిత్రం మాత్రమేనని అంటున్నారు. ఇదే సమయంలో గ్రామంలో మరో కోణం కూడా వినిపించింది. కొందరు ఈ ఘటనను పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి కాలజ్ఞానంతో ముడిపెట్టారు. ఆయన కాలజ్ఞానంలో ప్రకృతి విపరీత రూపాలు ధరించే కాలం వస్తుంది, జంతువులు విచిత్ర ఆకృతుల్లో జన్మిస్తాయి, అసాధారణ సంఘటనలు ప్రజల్లో భయం, ఆశ్చర్యం కలిగిస్తాయి వంటి సంకేతాలు ఉన్నాయని పెద్దలు చెప్పుకుంటున్నారు. అలాగే లోకంలో జరిగే వింతలన్నీ కాలచక్ర మార్పుల సూచనలని కూడా మరికొందరు భావిస్తున్నారు. అయితే ఇలాంటి ఘటనలు ఇదేం మొదటిసారి కాదు. గతంలో కూడా 2 తలలతో పుట్టిన పాములు, గొర్రెలు, అదనపు కాళ్ళతో పుట్టిన మేకపిల్లలు, వింత ఆకారాలతో జన్మించిన పశువులు వార్తలోకి వచ్చాయి. ప్రపంచవ్యాప్తంగా అప్పుడప్పుడు ఇలాంటి ఉదంతాలు నమోదవుతూనే ఉంటాయి. ఇవన్నీ కూడా ప్రకృతిలో జరిగే జన్యు మార్పుల ఫలితమేనని నిపుణులు చెబుతున్నారు. అయితే వాస్తవానికి ఈ వింత పందిపిల్ల పుట్టిన కొద్దిసేపటికే మృతి చెందినట్టు సమాచారం. దాంతో పాటు మరో పందిపిల్ల కూడా చనిపోవడంతో యజమాని ఆవేదన వ్యక్తం చేశాడు. మిగిలిన 5 పిల్లలు మాత్రం ఆరోగ్యంగా ఉన్నాయని తెలిపారు. ఈ ఘటనపై పశు వైద్య నిపుణులు స్పష్టతనిచ్చారు. ఇది ఎలాంటి అద్భుతం కాదని, కాంజెనిటల్ అబ్నార్మాలిటీ అనే జన్యుపరమైన లోపం వల్లే ఇలాంటి ఆకృతులు ఏర్పడతాయని చెప్పారు. గర్భంలో పిండం సరిగ్గా అభివృద్ధి చెందకపోతే శరీర నిర్మాణంలో ఇలాంటి మార్పులు వస్తాయని వివరించారు. ఇలాంటి పుట్టుకలు ఎక్కువ కాలం బతకడం చాలా అరుదని కూడా తెలిపారు. మొత్తానికి కార్పాముల గ్రామంలో జరిగిన ఈ సంఘటన ఒకేసారి 3 కోణాల్లో చర్చకు దారితీసింది. ఆశ్చర్యం, ఆధ్యాత్మిక విశ్వాసం, శాస్త్రీయ వివరణ. ప్రకృతి అనూహ్యంగా ఎలా ప్రవర్తిస్తుందో, మనిషి దాన్ని ఎలా అర్థం చేసుకుంటాడో మరోసారి ఈ ఘటన స్పష్టంగా చూపింది. తెలంగాణలోని నాగర్ కర్నూలు జిల్లాలోని కార్పాముల గ్రామం ఒక్కసారిగా ఇప్పుడు చర్చలోకి వచ్చింది. సాధారణంగా పందుల్లాగే పిల్లలకు జన్మనిస్తాయి. కానీ ఈసారి మాత్రం ప్రకృతి అందరినీ ఆశ్చర్యపరిచేలా మలుపు తిరిగింది. ఏనుగు పోలికలతో కనిపించిన ఒక పంది పిల్ల పుట్టడంతో గ్రామం మొత్తం కదిలిపోయింది. చూసిన ప్రతి ఒక్కరూ ఇది నిజమా కాదా అన్నట్టుగా అయోమయంలో మునిగిపోయారు. ఇక గ్రామానికి చెందిన కూరాకుల వెంకటయ్య జీవనాధారం పందుల పెంపకమే. ఇటీవల అతడి పంది 7 పిల్లలకు జన్మనివ్వగా అందులో ఒకటి మాత్రం పూర్తిగా భిన్నంగా కనిపించింది. తొండంలా పొడవైన ముక్కు, పెద్ద చెవులు ఉండటంతో అది చిన్న ఏనుగులా కనిపించింది. ఈ వింత రూపాన్ని చూసిన కుటుంబ సభ్యులు మొదట షాక్ కు గురై తర్వాత ఇది గ్రామంలో పెద్ద చర్చకు దారితీసింది. ఇక ఈ వార్త బయటకు రాగానే క్షణాల్లోనే పరిసర గ్రామాలకు వ్యాపించిపోయింది. దగ్గరలోని ప్రాంతాల నుంచి జనాలు తరలివచ్చి ఆ పంది పిల్లను చూడటానికి పోటెత్తారు. కొందరు ఫోటోలు, వీడియోలు తీసి సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఈ ఘటన వైరల్ అయింది. కొందరు దీన్ని దైవ సూచనగా భావిస్తుంటే మరికొందరు ఇది ప్రకృతి విచిత్రం మాత్రమేనని అంటున్నారు. ఇదే సమయంలో గ్రామంలో మరో కోణం కూడా వినిపించింది. కొందరు ఈ ఘటనను పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి కాలజ్ఞానంతో ముడిపెట్టారు. ఆయన కాలజ్ఞానంలో ప్రకృతి విపరీత రూపాలు ధరించే కాలం వస్తుంది, జంతువులు విచిత్ర ఆకృతుల్లో జన్మిస్తాయి, అసాధారణ సంఘటనలు ప్రజల్లో భయం, ఆశ్చర్యం కలిగిస్తాయి వంటి సంకేతాలు ఉన్నాయని పెద్దలు చెప్పుకుంటున్నారు. అలాగే లోకంలో జరిగే వింతలన్నీ కాలచక్ర మార్పుల సూచనలని కూడా మరికొందరు భావిస్తున్నారు. అయితే ఇలాంటి ఘటనలు ఇదేం మొదటిసారి కాదు. గతంలో కూడా 2 తలలతో పుట్టిన పాములు, గొర్రెలు, అదనపు కాళ్ళతో పుట్టిన మేకపిల్లలు, వింత ఆకారాలతో జన్మించిన పశువులు వార్తలోకి వచ్చాయి. ప్రపంచవ్యాప్తంగా అప్పుడప్పుడు ఇలాంటి ఉదంతాలు నమోదవుతూనే ఉంటాయి. ఇవన్నీ కూడా ప్రకృతిలో జరిగే జన్యు మార్పుల ఫలితమేనని నిపుణులు చెబుతున్నారు. అయితే వాస్తవానికి ఈ వింత పందిపిల్ల పుట్టిన కొద్దిసేపటికే మృతి చెందినట్టు సమాచారం. దాంతో పాటు మరో పందిపిల్ల కూడా చనిపోవడంతో యజమాని ఆవేదన వ్యక్తం చేశాడు. మిగిలిన 5 పిల్లలు మాత్రం ఆరోగ్యంగా ఉన్నాయని తెలిపారు. ఈ ఘటనపై పశు వైద్య నిపుణులు స్పష్టతనిచ్చారు. ఇది ఎలాంటి అద్భుతం కాదని, కాంజెనిటల్ అబ్నార్మాలిటీ అనే జన్యుపరమైన లోపం వల్లే ఇలాంటి ఆకృతులు ఏర్పడతాయని చెప్పారు. గర్భంలో పిండం సరిగ్గా
సరిగ్గా అభివృద్ధి చెందకపోతే శరీర నిర్మాణంలో ఇలాంటి మార్పులు వస్తాయని వివరించారు. ఇలాంటి పుట్టుకలు ఎక్కువ కాలం బతకటం చాలా అరుదని కూడా తెలిపారు. మొత్తానికి కార్పాముల గ్రామంలో జరిగిన ఈ సంఘటన ఒకేసారి 3 కోణాల్లో చర్చకు దారితీసింది. ఆశ్చర్యం, ఆధ్యాత్మిక విశ్వాసం, శాస్త్రీయ వివరణ, ప్రకృతి అనూహ్యంగా ఎలా ప్రవర్తిస్తుందో, మనిషి దాన్ని ఎలా అర్థం చేసుకుంటాడో మరోసారి ఈ ఘటన స్పష్టంగా తెలంగాణలోని నాగర్ కర్నూలు జిల్లాలోని కార్పాముల గ్రామం ఒక్కసారిగా ఇప్పుడు చర్చలోకి వచ్చింది. సాధారణంగా పందుల్లాగే పిల్లలకు జన్మనిస్తాయి. కానీ ఈసారి మాత్రం ప్రకృతి అందరినీ ఆశ్చర్యపరిచేలా మలుపు తిరిగింది. ఏనుగు పోలికలతో కనిపించిన ఒక పంది పిల్ల పుట్టడంతో గ్రామం మొత్తం కదిలిపోయింది. చూసిన ప్రతి ఒక్కరూ ఇది నిజమా కాదా అన్నట్టుగా అయోమయంలో మునిగిపోయారు. ఇక గ్రామానికి చెందిన కూరాకుల వెంకటయ్య జీవనాధారం పందుల పెంపకమే. ఇటీవల అతడి పంది 7 పిల్లలకు జన్మనివ్వగా అందులో ఒకటి మాత్రం పూర్తిగా భిన్నంగా కనిపించింది. తొండంలా పొడవైన ముక్కు, పెద్ద చెవులు ఉండటంతో అది చిన్న ఏనుగులా కనిపించింది. ఈ వింత రూపాన్ని చూసిన కుటుంబ సభ్యులు మొదట షాక్ కు గురై తర్వాత ఇది గ్రామంలో పెద్ద చర్చకు దారితీసింది. ఇక ఈ వార్త బయటకు రాగానే క్షణాల్లోనే పరిసర గ్రామాలకు వ్యాపించిపోయింది. దగ్గరలోని ప్రాంతాల నుంచి జనాలు తరలివచ్చి ఆ పంది పిల్లను చూడటానికి పోటెత్తారు. కొందరు ఫోటోలు, వీడియోలు తీసి సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఈ ఘటన వైరల్ అయింది. కొందరు దీన్ని దైవ సూచనగా భావిస్తుంటే మరికొందరు ఇది ప్రకృతి విచిత్రం మాత్రమేనని అంటున్నారు. ఇదే సమయంలో గ్రామంలో మరో కోణం కూడా వినిపించింది. కొందరు ఈ ఘటనను పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి కాలజ్ఞానంతో ముడిపెట్టారు. ఆయన కాలజ్ఞానంలో ప్రకృతి విపరీత రూపాలు ధరించే కాలం వస్తుంది, జంతువులు విచిత్ర ఆకృతుల్లో జన్మిస్తాయి, అసాధారణ సంఘటనలు ప్రజల్లో భయం, ఆశ్చర్యం కలిగిస్తాయి వంటి సంకేతాలు ఉన్నాయని పెద్దలు చెప్పుకుంటున్నారు. అలాగే లోకంలో జరిగే వింతలన్నీ కాలచక్ర మార్పుల సూచనలని కూడా మరికొందరు భావిస్తున్నారు. అయితే ఇలాంటి ఘటనలు ఇదేం మొదటిసారి కాదు. గతంలో కూడా 2 తలలతో పుట్టిన పాములు, గొర్రెలు, అదనపు కాళ్ళతో పుట్టిన మేకపిల్లలు, వింత ఆకారాలతో జన్మించిన పశువులు వార్తలోకి వచ్చాయి. ప్రపంచవ్యాప్తంగా అప్పుడప్పుడు ఇలాంటి ఉదంతాలు నమోదవుతూనే ఉంటాయి. ఇవన్నీ కూడా ప్రకృతిలో జరిగే జన్యు మార్పుల ఫలితమేనని నిపుణులు చెబుతున్నారు. అయితే వాస్తవానికి ఈ వింత పందిపిల్ల పుట్టిన కొద్దిసేపటికే మృతి చెందినట్టు సమాచారం. దాంతో పాటు మరో పందిపిల్ల కూడా చనిపోవడంతో యజమాని ఆవేదన వ్యక్తం చేశాడు. మిగిలిన 5 పిల్లలు మాత్రం ఆరోగ్యంగా ఉన్నాయని తెలిపారు. ఈ ఘటనపై పశు వైద్య నిపుణులు స్పష్టతనిచ్చారు. ఇది ఎలాంటి అద్భుతం కాదని, కాంజెనిటల్ అబ్నార్మిలిటీ అనే జన్యుపరమైన లోపం వల్లే ఇలాంటి ఆకృతులు ఏర్పడతాయని చెప్పారు. గర్భంలో పిండం సరిగ్గా అభివృద్ధి చెందకపోతే శరీర నిర్మాణంలో ఇలాంటి మార్పులు వస్తాయని వివరించారు. ఇలాంటి పుట్టుకలు ఎక్కువ కాలం బతకటం చాలా అరుదని కూడా తెలిపారు. మొత్తానికి కార్పాముల గ్రామంలో జరిగిన ఈ సంఘటన ఒకేసారి 3 కోణాల్లో చర్చకు దారితీసింది. ఆశ్చర్యం, ఆధ్యాత్మిక విశ్వాసం, శాస్త్రీయ వివరణ, ప్రకృతి అనూహ్యంగా ఎలా ప్రవర్తిస్తుందో, మనిషి దాన్ని ఎలా అర్థం చేసుకుంటాడో మరోసారి ఈ ఘటన స్పష్టంగా